అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం బేసిక్గా మీరు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అనే పాయింట్ మీద డిస్కషన్ చేద్దాం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దసరా. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గో హెడ్ అండ్ డూ సబ్స్క్రైబ్ నౌ. మీరు ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అనేది మీరు ఫస్ట్ నేర్చుకున్న ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. లెట్స్ సే మీరు ఫస్ట్ నేర్చుకున్నది సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ ఈజ్ అ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఆ కేసులో మీరు నెక్స్ట్ ఖచ్చితంగా ఏదో ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇట్ కెన్ బి C++, జావా, పైథన్, జావా స్క్రిప్ట్, కాట్లిన్, వాట్ ఎవర్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ టు ఇట్. సో ఎందుకంటున్నానంటే ఇవాల్టి ఈ టైంలో బేసిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ కెన్ బి డెవలప్మెంట్ ఆర్ రీసెర్చ్ ఆర్ వాట్ ఎవర్ డొమైన్, మీకు ప్రోగ్రామింగ్లో ఊప్స్ బేస్డ్ థింకింగ్ వస్తే బేసిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఇన్ దాట్ పర్స్పెక్టివ్ డెఫినెట్లీ ఒకవేళ మీరు సి లాంటి లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తే గో అహెడ్ అండ్ లెర్న్ ఊప్స్ ఫస్ట్. గ్రేట్. లెట్స్ సే మీకు ఆల్రెడీ ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ వచ్చు, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఈ కేసులో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు ఆర్ మీరు ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇట్ విల్ బి బెటర్. సో దట్ కెన్ బీ లైక్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఆన్సర్స్. సో కొంతమంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునేది యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ కరికులం. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ బేసిక్గా ఫర్ ప్లేస్మెంట్స్. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫర్ లెర్నింగ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. ఫోర్త్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫర్ డేటా. సో డేటా సైడ్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఇట్ కెన్ బి ఫర్ అనలిటిక్స్, క్లీనింగ్ అప్, వాట్ ఎవర్. And the final type of people are for research purposes. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, మీరు ఎప్పుడైనా ఎవరైనా 220% హైక్తో జాబ్ని స్విచ్ చేశారని విన్నారా? ఖచ్చితంగా రేర్ కదా. బట్ దట్ హ్యాపెండ్ విత్ రీలెవెల్ క్యాండిడేట్ ప్రియా రాజ్పుట్. ఎస్, తను ఇమ్మా బీమీ సొల్యూషన్స్ అనే కంపెనీలో సీనియర్ బీడీఈగా ఈ మంచి హైక్తో జాయిన్ అయ్యారనమాట. సో ఇటువంటి ఎంతోమంది ఇంకా రీలెవెల్ క్యాండిడేట్స్ ఎన్నో మంచి మంచి ఆఫర్స్ని పొందారు. నమ్మడానికి కష్టంగా ఉంటే ప్లీజ్ విజిట్ ది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఆఫ్ రీలెవెల్. బేసిక్గా ప్రాసెస్ సింపుల్ గైస్. ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి, సింపుల్గా టెస్ట్ ఇవ్వండి అండ్ గెట్ ది జాబ్. నాట్ ఓన్లీ దిస్, లాస్ట్ 1 yearలో రీలెవెల్ ద్వారా 1200కి పైగా ఆఫర్స్ ఇన్ 11 డిఫరెంట్ కేటగిరీస్ మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి వచ్చాయి. మీకు కావాల్సిందల్లా రైట్ స్కిల్ టు గెట్ ఇన్ టు కంపెనీస్ లైక్ పెప్సికో, Xiaomi, అప్గ్రేడ్ అండ్ 800 అదర్ కంపెనీస్. రీలెవెల్లో ఇప్పుడు వాళ్ళ టెస్ట్లకి ప్రిపేర్ అవ్వడం కోసం వాళ్ళు కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ హియర్స్ అ క్యాచ్, అందరికీ ఈ కోర్సెస్ అవైలబుల్ కాదు. ముందుగా మీరు వెళ్ళి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేశాక వాళ్ళ కౌన్సిలర్తో ఇంటర్వ్యూ కాల్ అయ్యాక మాత్రమే మీ ప్రొఫైల్ని చెక్ చేసి మీరు నిజంగా ఎలిజిబుల్ అనుకుంటే మాత్రమే వాళ్ళు మీకు ఈ కోర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు వీడియోని ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా యూ ఆర్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు ఫ్రెషర్ అయినా ప్రొఫెషనల్ అయినా మంచి జాబ్ షిఫ్ట్ కానీ కెరీర్ స్టార్ట్ కానీ కోరుకుంటే మాత్రం గో చెక్ రీలెవెల్ నౌ. అందులో ఫస్ట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీ సిలబస్లో భాగంగా మీ కరికులంలో భాగంగా నేర్చుకున్నారు అంటే లెట్స్ సే యు ఆర్ అ సిఎస్సి స్టూడెంట్. సో మీకు ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయర్లో యూ విల్ హ్యావ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++. సో అందువల్ల నేర్చుకున్నారు అనుకుంటే సి. మీకు స్పెసిఫిక్గా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఒక స్పెసిఫిక్ గోల్ లేదు కదా, కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ యూ మీరు మీ సిలబస్ని ఫాలో అవ్వండి. ఆబ్వియస్లీ మీకు రానున్న ఇయర్స్లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో యూ విల్ హ్యావ్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ OS, DBMS, నెట్వర్కింగ్. వీటిని బాగా నేర్చుకోండి. దానివల్ల ఏమవుద్ది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ 4 years మీ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ డిగ్రీ అయ్యేలోపు యూ విల్ బీ క్వాలిఫైడ్ అండ్ యూ విల్ బీ హ్యావింగ్ రిక్వైర్డ్ స్కిల్స్ టు బికమ్ అ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ కేస్. సో లెట్స్ సే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్లేస్మెంట్స్ కోసం నేర్చుకున్నారనుకుంటే నెక్స్ట్ ఆఫ్టర్ లెర్నింగ్ అ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ గో హెడ్ అండ్ లెర్న్ DSA. బికాస్ మీకు ప్లేస్మెంట్స్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు DSA చాలా 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 అవసరం. సో ఇఫ్ యువర్ మెయిన్ ఫోకస్ ఈజ్ క్రాకింగ్ అ జాబ్, క్రాకింగ్ అ ప్లేస్మెంట్, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక DSA నేర్చుకోండి. DSA నేర్చుకున్నాక బేసిక్గా వేరియస్ ప్లాట్ఫామ్స్లో లైక్ కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్, వీటిల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ దట్ విల్ మేక్ యూ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఇంటర్వ్యూస్. ఓకే, కమింగ్ టు ద థర్డ్ పాయింట్. ఒకవేళ మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, ఓకే, ఆ కేసులో బ్రాడ్గా ఇవాళ రోజుల్లో ద మెయిన్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు ఈజ్ యాప్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్. సో వీటిల్లో ఐ వుడ్ సే బేసిక్గా
యాప్ డెవలప్మెంట్లో ప్రస్తుతానికి బాగా బూమింగ్ ఆర్ ఎక్కువగా వాడుతున్న లాంగ్వేజ్ ఏంటి అంటే జావా, కాట్లిన్. అండ్ కమింగ్ టు ద వెబ్ డెవలప్మెంట్, బేసిక్గా ఆబ్వియస్లీ వెబ్ డెవలప్మెంట్లో దెర్ ఆర్ 2 parts, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో ఎప్పటికీ కాన్సెప్ట్స్ మారవు. ఇట్ విల్ బి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. కాబట్టి వీటిని ఖచ్చితంగా నేర్చుకోండి. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ పార్ట్, మీరు ఫస్ట్ నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనే దాన్ని బట్టి బేసిక్గా ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆల్మోస్ట్ ఎవ్రీ OOPS బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ అ పర్టికులర్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ టు సపోర్ట్. సో పైథాన్కి వీ హ్యావ్ ఫ్లాస్క్, జాంగో. సిమిలర్లీ ఫర్ జావా వీ హ్యావ్ స్ప్రింగ్ అండ్ ఆల్. కాబట్టి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కరస్పాండింగ్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి యూ కెన్ గో ఫార్వర్డ్ అండ్ లెర్న్ దాట్. ఓకే, సో ఆ విధంగా ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఇన్ టు డెవలప్మెంట్, దీస్ ఆర్ ద 2 broad ways. ఆ రెండే ఉన్నాయా అంటే నో, యూ హ్యావ్ అదర్ డెవలప్మెంట్స్ ఆల్సో, బట్ దీస్ ఆర్ సంథింగ్ దట్ యూ కెన్ స్టార్ట్ విత్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మీరు ప్రోగ్రామింగ్ని డేటా సైడ్ వెళ్ళడం కోసం నేర్చుకుంటే కనుక నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీకు పైథాన్ కానీ ఆర్ కానీ రాకపోతే వెళ్ళి ఫస్ట్ పైథాన్ కానీ ఆర్ అనే లాంగ్వేజ్ కానీ నేర్చుకోండి. బికాస్ జావా, C++, జావా స్క్రిప్ట్, కాట్లిన్ వీటితో కూడా మీరు బేసిక్గా యూ కెన్ డెఫినెట్లీ డూ వేరియస్ కైండ్స్ ఆఫ్ డేటా ఎక్స్ప్లోరేషన్ టాస్క్స్. బట్ పైథాన్ అండ్ ఆర్లో మీకు బోల్డ్ అని టూల్స్ ఉంటాయి, బోల్డ్ అని రిసోర్సెస్ ఉంటాయి. దానివల్ల మీ డేటా ఎక్స్ప్లోరేషన్ పాత్ అనేది ఇట్ విల్ బీ ఈజీ. సో వాట్ ఎవర్ ఇస్ ద కాజ్, ఇట్ కెన్ బి డేటా కలెక్షన్, డేటా క్లీనింగ్, డేటా అనలైజింగ్, డేటా అనలిటిక్స్, డేటా ఎక్స్ప్లోరేషన్, డేటా విజువలైజేషన్, డేటా వాట్ ఎవర్, మీరు వాటినన్నింటినీ కూడా పైథాన్ అండ్ ఆర్ లాంటి లాంగ్వేజెస్తో ఇంకా సింపుల్గా చేయొచ్చు బికాస్ ఆఫ్ ఆల్ ది ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్. ఓకే, అండ్ ఫైనల్లీ ఒకవేళ మీరు రీసెర్చ్ సైడ్, బేసిక్లీ మోర్ ఆర్ లెస్ ఈ మధ్యన హెవీ రీసెర్చ్ జరుగుతుంది ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ML, డీప్ లెర్నింగ్, AI. సో ఇక్కడ అనమాట. సో ఆ స్పేస్లో అగైన్ మీకు పైథాన్ వచ్చి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో పైథాన్ నేర్చుకోండి. పైథాన్ తర్వాత ఆ డేటా అనలిటిక్స్, డేటా క్లీనింగ్, కలెక్షన్, సో దాని మీద కొన్ని ఆపరేటరీ మెథడ్స్ వాటిని నేర్చుకున్నాక దెన్ గో టువర్డ్స్ లెర్నింగ్ బేసిక్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఆ తర్వాత ఓన్లీ దెన్ స్టార్ట్ బిల్డింగ్ మోడల్స్. ఓకే, సో ఈ విధంగా మీరు ముందుకెళ్తే బేస్డ్ ఆన్ వాట్ యూ ఆర్ లుకింగ్ ఫర్, మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత ఏం నేర్చుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఐ హోప్ ద వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.